ఒకసారి యూట్యూబ్ చూపిస్తాను రండి. వచ్చేసింది. ఇప్పుడు మీకు రూమ్ టూర్ చూపిస్తాను వచ్చేయి. వాష్రూమ్స్ ఇచ్చారు రెండు. ఓకే, ఫ్రెష్ అయ్యేదానికి ఇది వచ్చి ఫ్రెష్ అయ్యేదానికి ఫ్యాన్, లగేజ్ పెట్టుకోవచ్చు. ఎంత లగేజ్ అయినా సరిపోతుంది. అలా వచ్చి లెఫ్ట్ రన్నింగ్ తిరిగితే అలా ఉంది. పైన హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 009. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. అందరూ ఎలా ఉన్నారు? వర్షాలకు ఎలా ఉన్నారు? ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఫుల్ వర్షం అండి. అందుకని అడుగుతున్నాను వర్షాలకు ఎలా ఉన్నారని. ఇప్పుడు వచ్చి షిరిడీలో నాన్ ఏసీ, ఏసీ రూమ్స్ టూర్ చేస్తున్నానండి. రూమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు అందరికీ. షిరిడీ వెళ్ళాం కదా, దీనికి ముందు వీడియోస్ అన్నీ ఉన్నాయి కదండి, చూసారు కదా. ఆ వీడియో కంటిన్యూ వీడియో అండి ఇది. ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ ఎలా ఉన్నాయో రూమ్ టూర్ చూపిస్తున్నాను చూడండి. ఇదొచ్చి థర్డ్ ఫ్లోర్ అండి. నాన్ ఏసీ ఇది. 2 రూమ్స్ తీసుకున్నాం మేము. ఏసీ ఒకరికి, నాన్ ఏసీ ఒకరికి తీసుకున్నాము. అంటే ఏసీ పడినోళ్ళకి నాన్ ఏసీ తీసుకున్నామండి. ఇదొచ్చి నాన్ ఏసీ రూమ్ అండి. రూమ్స్ గానీ, హోటల్ అనకూడదని అంటున్నారు. ఆశ్రమం గానీ చాలా నీట్‌గా, ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా, మనశ్శాంతిగా ఎంత బాగుందో అండి. గుడిలో ఉన్నట్టే ఉంది. ఆ ఆశ్రమం గూడా అలాగే ఉంది. ఇక్కడికొచ్చి లోపలికొచ్చినాక 2 బాత్రూమ్స్ ఇచ్చారండి. ఒకటి వా వాష్‌రూమ్ వచ్చి ఒకటి వాష్‌రూము, ఒకటొచ్చి స్నానం చేసి ఫ్రెష్ అయ్యేదానికండి. షింకు, బాత్రూమ్ గూడా అంత నీట్‌గా ఉన్నాయండి. డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ 2 బాత్రూమ్స్ ఇచ్చారు. షింక్ గూడా అండి. తిన్నవి మనం ప్లేట్స్ అవి కడుక్కోవాలంటే బాత్రూమ్‌లోకి పోకుండా ఇక్కడ బయటే షింక్ ఇచ్చారండి. కొంచెం ముందుకు వెళ్తే 3 బెడ్స్ ఇచ్చారండి. మా మావయ్య గారు, మా మావయ్య, మా పెదనాయన. ఏసీ వద్దనుకున్న వాళ్ళు నాన్ ఏసీలో ఉన్నారండి. మా మావయ్య, మా పెదనాయన పనుకోనున్నారు. 3 బెడ్స్ ఇచ్చారు. పైన ఫ్యాను. మామూలు రూమ్స్‌కేందంటే టీవీ, ఏసీ ఏమి ఉండదండి. ఏసీ రూమ్స్‌కొచ్చి టీవీ, ఫ్యాను అన్నీ టీవీ, ఏసీ అవి మామూలేనండి. దానికి దీనికి తేడా ఏందంటే టీవీ, ఏసీ 2 ఉండవు. ఇక్కడ ఒక టేబుల్‌లాగా ఇచ్చారు. మనం తెచ్చుకున్న వస్తువులన్నీ అక్కడ పెట్టుకునేదానికి హ్యాంగర్ ఇచ్చారు. బట్టలు పెట్టుకునేదానికి, బెడ్‌షీట్స్ అన్నీ వాళ్ళే ఇస్తారండి. మరుసటి రోజు మళ్ళా వాళ్ళే వచ్చి క్లీన్ చేసి వెళ్తారు. మనకి బెడ్స్ కావాలంటే ₹50 చార్జ్ చేస్తే బెడ్స్ ఇస్తారండి. కింద వేసుకొని పనుకోవచ్చు. ఇదేనండి. అంటే సింపుల్‌గానే ఉంటదండి. ఇది నాన్ ఏసీ రూము. సింపుల్‌గానే ఉంది. ఇక్కడ కిటికీ డోర్స్ కాడ్నుంచి మనకి మొత్తం ఓపెన్ ప్లేస్ కనిపిస్తదండి మొత్తం. అదండి రోడ్డు. అంతా కనిపిస్తుంటది. ప్రశాంతంగా ఉంటదండి. చాలా బాగుంది ఆశ్రమం. భక్తి నివాసము. ధారావతి భక్తి నివాసం అంటారు. గుడికి దగ్గరగా ఉంటదండి. ఈ ఆశ్రమం అయితే నడుచుకొని వెళ్లి నడుచుకొని రావచ్చు. చూసారు గదండీ! బావుంది గదా! బాగుందా లేదా కామెంట్స్‌లో చెప్పండి నాకు. ఇదండి. ఇంతే చిన్న రూము. మనకు బెడ్స్ కావాలంటే బెడ్స్ ఇస్తారు. కింద వేసుకొని పనుకోవచ్చు. 2 చైర్స్ ఇచ్చారు. నీట్‌గా మన హౌస్ ఎలా నీట్‌గా పెట్టుకుంటామో అలాగే ఉంటాయండి ఈ రూమ్స్ కూడా. సాయిబాబా పటము ప్రతి ఒక్క రూమ్‌కుంటది. నచ్చిందా లేదా కామెంట్స్‌లో చెప్పండి. నాన్ ఏసీ రూమ్ బాగుందా? ఏసీ రూమ్ బాగుందా? నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఈ రూమొచ్చి నాన్ ఏసీ. ఇది థర్డ్ ఫ్లోర్‌లో ఉంటదండి. ఇక్కడి నుంచి మెట్లు పైకి వెళ్ళాలంటే మళ్ళా పైన ఒక ఫ్లోర్ ఉంది. పైన మెట్లు చూడండి, కనీసం ఒక్క కాగితం ముక్క గాని, కొంచెం అంత మట్టి గాని ఏమి కనిపించదు మనకి. అంత నీట్‌గా ఉంటది. ఇదంతా బయటండి. ఇప్పుడు ఏసీ రూమ్ చూపిస్తాను. ఏసీ రూమ్ చూపిస్తాను రండి. మెట్లు గూడా చూడండి. మనం ఎక్కేదానికి గూడా సులభంగా ఉంటాయండి. ముసలి వాళ్ళైనా సరే ఎక్కొచ్చు. అంత అంటే హైట్ ఉండవు.
చూడండి ఎంత ఫ్లాట్‌గా ఉన్నాయో. ఎక్కినట్లే అనిపించదు. లిఫ్ట్ కూడా ఉంది. మెట్లు కూడా అంత ప్లేసు ఎక్కువగా ఎక్కినట్టుగా అనిపించదండి. చూడండి ఎంత బాగున్నాయో మెట్లు కూడా. పక్కనే లిఫ్ట్ ఉంటదండి. ఇదండి పక్కనే లిఫ్టు. చూడండి చూసేదానికి ఆశ్రమం ఎంత బాగుందో. చాలా నచ్చింది మాకైతే. ఇదే అండి మొత్తం హోటలంతా. చాలా బాగుంది గదా! మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇదండి ప్రతి ఒక్క దగ్గర ఇలాగా సాయిబాబా ఫోటో అనేది ఉంటది మనకి. ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు ఉంటారండి. చైర్స్ ఏసున్నారు గదా! ఇక్కడ వర్క్ చేసేవాళ్ళుంటారు. మనకేదన్నా కావాలంటే వాళ్ళనడగాలి. బెడ్స్ కావాలన్నా, ఏదన్నా డౌట్‌లు అన్నా, ఏదైనా కావాలన్నా వాళ్ళనడిగితే చెప్తారండి. ఇదండి ఇది మా రూము. ఏసీ రూము. 480 మా రూమ్ నంబర్. కాలింగ్ బెల్ గూడా ఇచ్చారు. చూపిస్తున్నాను కాలింగ్ బెల్ గూడా ఉందని. సేమ్ అంతేనండి. ఆ రూమ్ లాగే ఈ రూమ్ గూడా అలాగే ఉంటది. కాకపోతే దీనికి టీవీ ఇచ్చుంటారు. ఏసీ ఇచ్చుంటారు. బాల్కనీ ఇచ్చుంటారు. అంతేనండి డిఫరెన్సు దానికి దీనికి. ఇంకా సైజ్ గాని, రూమ్ సైజ్ గాని అంతా ఒకటేను. ఇలాగా ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేయ వెంటనే అంతేనండి పైన ఒక లైట్ ఇచ్చుంటారు. ఆ రూమ్ లాగే ఈ రూమ్‌కి కూడా ఇలాగే 2 బాత్రూమ్‌లు ఇచ్చారు. అదే ఒకటి వాష్‌రూమ్, ఒకటి ఫ్రెష్ అయ్యేదానికి. బయట షింక్ అండి. బాత్రూమ్‌లయితే అంత నీట్‌గా ఉన్నాయండి. ఇంట్లో గూడా అలా పెట్టుకోరు కొంతమంది. అంత బాగా నీట్‌గా పెట్టున్నారు. సారీ. షింక్ గాని చూడండి ఎంత నీట్‌గా తెల్లగా మెరుస్తున్నాయండి. అంత బాగున్నాయి. మిర్రర్ గాని చాలా బాగున్నాయి రూమ్సు. ఇదండి. ఇక్కడ గూడా అంతేను. 3 బెడ్స్ ఇచ్చారు. మనకి హ్మ్. బెడ్స్ కావాలంటే ఇదే రూ. 50 చార్జ్ చేస్తే మళ్ళా ఎక్స్‌ట్రా ఇస్తారు. నిద్రపోతున్నారండి. డిస్టర్బ్ చేయకూడదని అసలు నేను సైగ చేస్తున్నానండి. ఇలాగ టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్ మీద మేము ఎన్ని వంటలు చేసామండి వెళ్ళేటప్పుడు. ట్రైన్‌లో తినేదానికి ఇక్కడే కుక్ చేసుకున్నాం మేము. రైస్ వండుకున్నాం, పప్పు చేసుకున్నాం, వంకాయ కర్రీ చేసుకున్నాము. ఎన్ని వంటలు చేసుకున్నామో ఈ నెక్స్ట్ వీడియో అదే వస్తదండి. ఎన్ని వంటలు చేసామో మేము చూడండి. ఒక్క కుక్కర్‌తో ఎన్ని వంటలు చేసామో నెక్స్ట్ వీడియో వస్తది చూడండి. అక్కడ అన్ని ఇంక సామాన్లన్నీ తెచ్చుకున్న సామాన్లంతా అక్కడ సర్దుకున్నామండి. అది మా శ్రావణిది. మా పాపది, మా వదిన వాళ్ళ పాపది. నేనేసుకొని చూపిస్తున్నాను. అంతేనండి. ఆ రూమ్‌లాగే ఇక్కడ హ్యాంగర్ లాగా ఇచ్చారు బట్టలు వేసుకునేదానికి. పక్కనే వాటర్ అండి. వాటర్ పట్టుకునేదానికి పక్కన రూమ్ పక్కనేను. పిల్లలు రెడీ అవుతున్నారు దర్శనానికి వెళ్ళేదానికి రెడీ అవుతున్నారు. టీవీ ఇచ్చారు. టీవీలో మనకి ఇష్టమైనవి పెట్టుకోవచ్చు. వాళ్ళే వచ్చి పెట్టిస్తారండి. మనకు తెలుగు గూడా వస్తది. ఏసీ, ఏసీ, సాయిబాబా పటం ఇంకంతా నార్మలేనండి. ఆ రూమ్ లాగే ఈ రూము. హాయిగా నిద్రపోతున్నారండి. వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని చిన్నగా స్లోగా చేస్తున్నాను వీడియో. ఇదండి బాల్కనీ. బాల్కనీ అయితే నచ్చింది నాకు బాగా. బాల్కనీలో నుంచి చూస్తే అంతా కనిపిస్తుంటదండి. ఇదండి బాల్కనీ మొత్తం. చిన్నదేనండి. బాల్కనీ కూడా చిన్నదేను. డోర్స్ గాని వేస్తే సౌండ్ లోపలికి వినిపించదు. బట్టలారేసుకునేదానికి ఇలాగా ఒక కమ్మీలాగా ప్రొవైడ్ చేశారు. స్నానాలు చేసుకొని బట్టలు ఉతుక్కోయి దాని మీద ఆరేసుకున్నామండి. ఇంతని చిన్న బాల్కనీ. ఇక్కడి నుంచి చూడండి రోడ్ ఎలా కనిపిస్తుందో. అంతా రూమ్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఇదేనండి షిరిడి రూమ్ టూరు. ఏసీ రూము, నాన్ ఏసీ. మీకెలా నచ్చిందో నాకు కామెంట్స్‌లో ఖచ్చితంగా చెప్పండి. మీకేదైనా డౌట్స్ ఉన్నా, రూమ్స్ ఎలా తీసుకోవాలన్నా, ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఎలా వెళ్ళాలన్నా కామెంట్స్‌లో అడగండి. నేను చెప్తాను. ఆన్సర్ చేస్తాను. అలాగే మన వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్క లైక్ మట్టుకు ఇవ్వండి. ఒక లైక్ ఇయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది షేర్ అవుతది. నేనేమైనా మిస్టేక్స్‌కి ఏమన్నా చెప్పుంటే దానికి గూడా కామెంట్స్‌లో చెప్పండి. నేను తెలుసుకుంటాను. నాకు తెలిసింది నేను చెప్పానండి వీడియోలో. అంతేనండి ఈ వీడియో.
ప్లీజ్ ఫ్రెండ్స్ మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. ఇంకో వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను.